హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు పుట్నాల పప్పు చట్నీ. దీన్నే వేపిన శనగపప్పు అంటారండి మా వైపు. కొన్ని ఏరియాస్లో అయితే పుట్నాల పప్పు అంటారు. మరి ఈ పుట్నాల పప్పుకి కావాల్సిన చట్నీకి కావాల్సిన పదార్థాలు: వేపిన శనగపిక్కలు, వేపిన శనగపప్పు, అలాగే పచ్చిమిర్చి, చింతపండు, తగినంత సాల్ట్. ఇవన్నీ వేసుకొని చక్కగా మిక్సీ చేసుకొని, ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి. చాలా ఈజీగా అయిపోద్ది అనమాట. జస్ట్ 2-3 మినిట్స్లో మొత్తం చట్నీ కంప్లీట్ చేసేయచ్చు. ఇలాగా మనము అట్టల రేకు పెట్టుకొని ఈ ఈ మూడు కూడా వేసి మిక్సీ చేసేస్తే 2-3 నిమిషాల్లో అయిపోద్దండి చట్నీ. ఈజీ ప్రాసెస్ అనమాట. ఇడ్లీ, దోశ దేనికైనా కాంబినేషన్ బాగుంటుంది. సో అలాగే ఇప్పుడు కొబ్బరి చట్నీ కూడా 2 విధాలుగా చేసుకోవచ్చు. ఒకటి, ఇప్పుడు నేను వాటర్లో కొంచెం వేడి నీళ్ళలో పచ్చిమిర్చి వేసి జస్ట్ అలా వేసి తీసేసానండి. పచ్చివాసన పోయేలాగా తీసేసి, అలాగే కొబ్బరికాయ ముక్కలు, ఒక కొబ్బరికాయ ముక్కలతో పాటు వేపిన శనగపప్పు, వేపిన శనగపిక్కలు, పచ్చిమిర్చి, కొంచెం చిన్న చింతపండు. మేము కొంచెం చట్నీలో లైట్గా చింతపండు వేసుకుంటామండి. చాలా తక్కువ అనమాట చింతపండు, అలాగే తగినంత సాల్ట్. ఇంకొక ప్రాసెస్ చెప్పాను కదండి. నూనెలో కొంతమంది అయితే పచ్చిమిర్చి వేపుకొని, అలాగే ఈ పప్పులు 2 పప్పులు ఉన్నాయి కదండి, పిక్కలు అలాగే పప్పు, ఈ 3 కూడా నూనెలో వేపి కొబ్బరికాయ ముక్కలు కూడా నూనెలో కొంచెం అలా చిన్న ఫ్రై చేసి చట్నీ చేసుకుంటారు. అది ఇంకొక ప్రాసెస్. మేమైతే ఈ విధంగా కూడా చేసుకుంటామండి. ఇలా పచ్చిగా తీసుకొని శనగపప్పు, పిక్కలు, ఇలా పచ్చిమిర్చి ఇలాగా పచ్చిగా తీసుకొని మిక్సీ చేసి పోపు పెట్టేసుకోవడమేనండి. ఇది కూడా దోశలోకి, ఇడ్లీలోకి, ఎలాంటి దోశలకైనా, ఎన్ని రకాలు అంటే మనం చాలా చాలా రకాల దోశలు వేసుకుంటాం కదా, అన్నిటికి కూడా చాలా బాగుంటుందండి. అలాగే నెక్స్ట్ది పచ్చి శనగపప్పు చట్నీ అండి. ఇదైతే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్లో. మూడు రకాల టేస్ట్లు అండి. దీన్నైతే మాత్రం నూనెలో పచ్చిమిర్చి ఫస్ట్ వేపుకొని, పచ్చి శనగపప్పు కూడా చక్కగా దోరగా వేయించి పచ్చి వాసన పోయేంతలాగా చక్కగా రోస్ట్గా ఓ మాదిరిగా వేయించుకొని, ఆ తర్వాత వేరుశనగపప్పు ఉంది కదండి, అది కూడా వేసుకోవాలి. ఒక కప్పు ఫుల్గా మనము పచ్చి శనగపప్పు తీసుకుంటే కనుక 1/2 కప్పు పిక్కలు తీసుకుంటాం. వేపిన శనగపప్పు పిక్కలు తీసుకుంటాం. ఈ 2 మొత్తం, ఈ పచ్చిమిర్చి, శనగపప్పు, అలాగే పిక్కలు బాగా వేపుకున్న తర్వాత టమాటాలు కూడా ఇక్కడ ఈ చట్నీలోకి మెయిన్ ఫ్లేవర్ ఏంటంటే టమాటా మిక్సింగ్ చాలా బాగుంటుందండి. టమాటా వేసి బాగా వేపుకున్న తర్వాత లైట్గా, అంటే ఒక చిన్న ఉండంతా చింతపండు వేయాలి. చింతపండు వేసుకొని మొత్తం అంతా బాగా దగ్గరికి వేగిన తర్వాత మిక్సీ చేసుకొని చక్కగా పోపు పెట్టుకుంటే ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుందండి చట్నీ. ట్రై చేసి చూడండి. ఓకే అండి. ఇడ్లీ, దోశ, ఎనీ కాంబినేషన్ చక్కగా మనం యూస్ చేసుకోవచ్చు. సో చూసారు కదండి 3 రకాల చట్నీలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.